రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడ కూలిన ఘటనపై రెండో రోజు త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. విశాఖ సర్క్యూట్ హౌస్ వద్ద విచారణ కమిటీ ముందు జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు హాజరయ్యారు. దేవస్థానానికి చెందిన ఫైళ్లను కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. రైట్గా విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడ కూలిన ఘటనపై రెండో రోజు త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. విశాఖ సర్క్యూట్ హౌస్ వద్ద విచారణ కమిటీ ముందు జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు హాజరయ్యారు. దేవస్థానానికి చెందిన ఫైళ్లను కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, త్రిసభ్య కమిటీ విచారణ ఎలా కొనసాగుతోంది? మొదటి రోజు చేసిన విచారణలో ఏమైనా కీలక అంశాలు బయటకు వచ్చినాయా? ఏదైతే సింహాచలం ఘటనకు సంబంధించినటువంటి ఘటన త్రిసభ్య కమిటీకి సంబంధించిన విచారణ రెండో రోజు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే విశాఖ సర్క్యూట్ హౌస్ లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలతో అధికారులు ఇక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సర్క్యూట్ హౌస్ వద్దకు ఇప్పుడు కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. విచారణకు హాజరవబోతున్నటువంటి దేవస్థానం అధికారులతో పాటు కూడా సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఈ యొక్క సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉంది. అదే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆ ఫైల్స్ అన్ని కూడా తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా, అంటే ఈ గోడ సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఏవేవైతే ఆధారాలు ఉన్నాయి, లేదా ముందు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరెవరు ప్రతిపాదనపై ఈ గోడ నిర్మాణానికి ఏ రకమైనటువంటి వాతావరణం జరిగింది, నిన్న చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 రోజుల్లో గోడ పూర్తి చేయాలంటూ కూడా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారంటూ చెప్పినటువంటి అంశాలను కానీ, లేదా ఈ దేవాదాయ శాఖ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈవోతో సహా ఇటు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరినీ కూడా ఈ సర్క్యూట్ హౌస్ దగ్గర అయితే ఇప్పటికే చేరుకున్నారు. అయితే దేవస్థానానికి సంబంధించిన ఫైల్స్ తో పాటు సర్క్యూట్ హౌస్ తీసుకొచ్చినటువంటి సిబ్బందితో ఇప్పటికే అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రెండో రోజు విచారణ కమిటీ ముందు హాజరైనందుకు అయితే జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. దీనికి సంబంధించిన సిపి కూడా, విశాఖ సిపి కూడా ఇక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక సింహాచల ఘటనకు సంబంధించినటువంటి విషయంపై 2 రోజుల పాటు, అంటే 72 గంటల పాటు కూడా ఈ విచారణ సాగించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించారు. దీనికి సంబంధించి రెండో రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ విచారణకు సంబంధించినటువంటి విషయంపై అధికారులు కానీ, లేదా విచారణకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మొత్తానికి విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా 2 తెలుగు రాష్ట్రాలని గుర్తించిందని చెప్పొచ్చు. కన్నబాబు, అయితే గోడని తొందరగా నిర్మించాలనే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఆలయ కమిటీకి సంబంధించిన మెంబర్స్ ని ఎవరైనా కీలకంగా విచారణ చేపట్టారా? వారిలో ఎవరిదైనా మిస్టేక్ ఉన్నట్లుగా విచారణలో తేలిందా? కాంట్రాక్ట్ అయితే నిన్న చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక అధికారులకు నన్ను బలవంతం చేయడంతోనే నేను 4 రోజుల్లో పూర్తి చేయాలని అయితే నిన్న చెప్పినట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈఓ గానీ, లేదా ఆలయకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూస్తే కనుక ఖచ్చితంగా సింహాచల ఏదైతే ఈ వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నిర్మించినట్టు ఉన్నప్పటికీ కూడా ఈ గోడ కట్టాలని చెప్పి అధికారులు చెప్పారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే దేవాదాయ పర్యాటక శాఖ అధికారులు ఒత్తిడి తెచ్చారంటూ కూడా నిన్న లక్ష్మణ్ అనే వ్యక్తి విచారణలో చెప్పినట్టుగా కొంత తెలుస్తుంది. అయితే ఏదైతే తక్కువ సమయంలో గోడ నిర్మించలేమని చెప్పినప్పటికీ కూడా అధికారులు వినలేదని చెప్పేసి అయితే కాంట్రాక్ట్ లక్ష్మణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 రోజుల్లో గోడ నిర్మాణం జరగదన్న లక్ష్మణ్ రావుని మాటని ఎట్టి పరిస్థితిలోనే అయి తీరాలి. అండ్ ఏదంటే లక్షలాది మంది ఇక్కడికి ఈ యొక్క ఏదైతే చందనోత్సవం కార్యక్రమానికి రాబోతున్నారో ఈలోగా పనులు పూర్తి చేయాలంటే కూడా అధికారులు ఒత్తిడి తీసుకోవడం వల్లే నేను ఈ పనిని చేయాల్సి వచ్చిందని చెప్పేసి అయితే నిన్న కాంట్రాక్టర్ ఎవరైతే లక్ష్మణ్ రావు ఉన్నారో లక్ష్మణ్ రావు విచారణలో చెప్పినట్టుగా కొంత మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.